శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో రాజాది నవనాయక ప్రసాద సిద్ధిరస్తు, రాజాది నవగ్రహ ప్రసాద సిద్ధిరస్తు అని కోరుకుంటూ మీ పదుళ్లపర్తి శివ ఉగాది వైశిష్ట్యాన్ని, పంచాంగ శ్రవణ అవసరాన్ని, పంచాంగము అంటే ఏమిటి అనేటటువంటి విషయాన్ని విన్నవిస్తున్నాను. పంచాంగము అంటే పంచ అంటే 5, అంగములు అంటే భాగములు, విధానములు అని. ఏమిటి పంచాంగము? తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఈ 5ంటిని కలిపి పంచాంగము అంటారు. ఈ 5 ఏం చేస్తాయ్యా? తిథేశ్చ శ్రేయమాప్నోతి, తిథి శ్రేయస్సునిస్తుంది. వారాదాయుష్యవర్ధనం, వారాన్ని గూర్చి విచారణ చేయడం వల్ల ఆయుష్ వర్ధిల్లుతుంది. నక్షత్రాద్ధరతే పాపము, రోజు నక్షత్రాన్ని పఠించడం వల్ల, నక్షత్రాన్ని తెలుసుకోవడం వల్ల, అందుకే సంకల్పం చెప్పడం జరిగింది. నిత్యము నిత్యాగ్నిహోత్రము, నిత్య సంధ్యావందనము ఎందుకు చెప్పారంటే ఈ 5ంటిని రోజు స్మరిస్తారు కాబట్టి. ఈ 5ంటిని స్మరించినటువంటి వారికి ఎటువంటి బాధ ఉండదు. ఏమిటి ఉండవు? తిథి తెలుసుకోవడం వల్ల ఇదే శ్రేయస్సు కలుగుతుంది. వారా విచారణ చేయడం వల్ల వారాది ఆయుష్యవర్ధనం, ఆయుష్ వర్ధిల్లుతుంది. నక్షత్రాద్ధరతే పాపం, ఏ రోజుగా రోజే పాప ప్రక్షాళన జరుగుతుంది. నక్షత్రాన్ని గురించి విచారణ చేయడం వల్ల, నక్షత్రాన్ని చెప్పుకోవడం వల్ల. యోగాద్రోగ నివారణం, యోగం వల్ల ఈ యొక్క రోజు యొక్క యోగాన్ని తెలుసుకోవడం వల్ల, యోగాన్ని పఠించడం వల్ల, యోగాన్ని మననం చేయడం వల్ల యోగాద్రోగ నివారణం, రోగాలు నివారింపబడతాయి. కరణం కార్యసిద్ధించ, కరణాన్ని గూర్చి విచారణ చేయడం వల్ల కార్యం సిద్ధిస్తుంది. మనకి ఇంతకంటే కావాల్సిందే ఉందండి. రోగాలు లేకుండా ఉండడము, శ్రేయస్సు అంటే ధనాన్ని, అభివృద్ధిని కలిగించుకోవడము, ఆయుష్ వర్ధిల్లడము, పాపాన్ని తొలగించుకోవడము, కార్యసిద్ధి, రోగాలు నివారింపబడ్డము, పాప నిర్మూలనము, ఇంతకన్నా కావాల్సిందే ఉంది. ఈ 5 ఈ పంచాంగాల్లో ఉన్నాయి. ఈ పంచాంగాన్ని మనం పఠించడం వల్ల, లేదా శ్రవణం చేయడం వల్ల, రోజు మనం వీటిని మననం చేయడం వల్ల, ఇంత ఈ స్వల్పమైనటువంటి అభ్యాసం మనం చేయడం వల్ల అనంతమైనటువంటి ప్రయోజనాన్ని మనం పొందుతాము. కాబట్టి ఈ తిథివార నక్షత్ర యోగాలు, యోగకరణాలను గురించి మనం తెలుసుకోవడం అనేటటువంటి విషయం వల్ల మన యొక్క అభ్యున్నతి ఇందులో కూడి ఉంది. అంచేత తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాద్ధరతే